ప్రపంచమంతా యుద్ధాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది ఒక బిగ్గెస్ట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ గా నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా. అయితే అందరికీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది ఒక సివిల్ వార్. సివిల్ వార్ ఎందుకు వచ్చింది? అసలు రీజన్ ఏంటంటే జనాలు ఎంత గొర్రెల్లా ఉంటారు అనటానికి బంగ్లాదేశ్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు షేక్ హసీనా వాళ్ళ ఫాదరే పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోవాలి, ఒక డెమోక్రటిక్ కంట్రీ కావాలని పోరాటం చేసి విడదీశాడు. ఆ కంట్రీని చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తూ, బెటర్‌గా ఒక మంచి పొజిషన్‌కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం షేక్ హసీనా చేసింది. సరే, కంప్లీట్‌గా ఆవిడ ఉద్ధరిచ్చేసిందని చెప్పట్లా. ఎన్నో స్కాములు కూడా చేసి ఉండొచ్చు. అట్లాగే అదానికి సంబంధించినటువంటి కంపెనీస్‌ని కూడా ఏవో పట్టుకొచ్చి నానా రచ్చ చేసింది. అందువల్లే మోడీ ఆశ్రయం ఇచ్చుంటారు. అంతకు మించి పెద్ద వీళ్ళకి పెద్ద ప్రేమ ఎందుకుంటది గానీ ఆవిడంటే. సో, చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ అల్టిమేట్‌గా మంచి డెవలప్‌మెంట్ ఆఫ్ టెక్స్‌టైల్ బిజినెస్ గాని, జీడీపీ డెవలప్ చేయడం గాని ఇవన్నీ బానే చేసింది. అయితే రిజర్వేషన్స్ విషయానికొచ్చేసరికి సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పుని ప్రభుత్వం సరిగ్గా డీల్ చేయలేకపోవటం వల్ల ప్రొటెస్టులు స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయినటువంటి ప్రొటెస్టుల్ని సరిగ్గా ఆవిడ ఖచ్చితంగా డీల్ చేయాలి. అక్కడ డెఫినెట్‌లీ ఆవిడది ఫెయిల్యూర్ ఉంది. అక్కడ వైలెన్స్ జరిగింది. స్టూడెంట్స్ చనిపోయారు. ఏదైతే అవామీ లీగ్ ఉందో, ఈ లీగ్ ఏదైతే పార్టీ ఏదైతే ఉందో, ఆ పార్టీ స్టూడెంట్ వింగ్ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో ఆ స్టూడెంట్స్‌ని దాడి చేయడం, ఈ దాడిలో కొంతమంది అటుపక్క స్టూడెంట్స్ చనిపోవడం, ఇక మొత్తం రచ్చరచ్చ అయింది దేశవ్యాప్తంగా. దీంట్లోకి ఇస్లామిక్ కంట్రీగా బంగ్లాదేశ్ మారాలి, మళ్ళీ గతంలో పాకిస్తాన్‌తో ఉన్నప్పుడు ఎట్లయితే ఇస్లామిక్ కంట్రీగా ఉందో అట్లా మారాలి అని కోరుకున్నటువంటి వాళ్ళందరూ ఈ రిజర్వేషన్స్ ప్రొటెస్ట్‌లో దూరి పీస్‌ఫుల్‌గా ఉందని సర్వనాశనం చేశారు. ఈ రెహమాన్ ఎవరైతే ఉన్నారో, ఈ హసీనా ఫాదర్ ఇందాక చెప్పా కదా! ఆయన పోరాటం చేశారు. ఆయన విగ్రహాలే ఉంటాయి మన దగ్గర గాంధీ విగ్రహాలు ఉన్నట్టు. ఆ విగ్రహాలను కూడా వీళ్ళు ధ్వంసం చేశారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఎవరో కావాలని క్రియేట్ చేశారని. ఈ మొత్తం సినారియోలో హసీనా మొత్తానికి రిజైన్ చేసి దేశం వదిలి పారిపోయే లెవెల్‌కి తీసుకెళ్లారు వ్యవహారాన్ని. అయితే దీని వెనక అమెరికా ఉందనేసి చాలా మంది ఇండియన్ అనలిస్టులు అనుమానిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈరోజు పాకిస్తాన్ ఒక ఇబ్బందికర పరిస్థితి, ఒక బీద దేశంగా మారిపోయింది. బంగ్లాదేశ్‌ను కూడా ఆ రకంగా అమెరికా మార్చేయాలనుకుంటుందా? బోర్డర్‌లో కంప్లీట్‌గా ఏషియా మీద ఒక గ్రిప్ తీసుకురావడం కోసం ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేసిందా? ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్స్ వచ్చి మొత్తం చేజిక్కించుకోవడానికి కూడా అమెరికా కారణమా? ఇలాంటి రకరకాల క్వెషన్స్ అడుగుతున్నటువంటి టైంలో ఈ బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఇది అమెరికా దీని వెనక ఉంది అనే మాట వినిపిస్తుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇండియాలో కూడా ఆ రకమైనటువంటి సిట్యుయేషన్స్ రావాలని ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇండియన్ గవర్నమెంట్ మీద, మోడీ గవర్నమెంట్ మీద తిరగబడాలని చాలా మంది ఖలిస్తానీ ఆహ్, ఏదైతే మూవ్‌మెంట్‌ని క్రియేట్ చేసినటువంటి ఈ టెర్రరిస్ట్ నాకొడుకున్నారు. అంటే సిక్కులందరూ కలిసి ఒక రాష్ట్రం కింద ఏర్పడారు అవ్వాలి అనేది ఖలిస్తానీ యొక్క మూవ్‌మెంట్ యొక్క కాన్సెప్ట్. హిందువులందరూ అట్లా అవ్వాలనుకున్నా, ముస్లిమ్స్ అందరూ అట్లా ఒకదా అవ్వాలనుకున్నా, సిక్స్ అందరూ ఒక రాష్ట్రంగా అవ్వాలనుకున్నా ఆళ్ళందరూ టెర్రరిస్ట్‌ల కింద లెక్కొస్తారు నా దృష్టిలో. ఎక్స్‌ట్రీమిస్ట్‌లు వీళ్ళందరూ. అతివాదులు అంటారు తెలుగులో. అంటే అందరూ కలిసి ఒక రూఫ్ కింద మంచిగా ఉండడం అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్‌కి విడదీసి, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళు ఎదగడం కోసం మనుషుల్ని మతాలుగా, కులాలుగా విడదీయడమే కాకుండా, విడదీసి మళ్ళీ అందులో చిచ్చు పెట్టి వేర్పాటువాదాన్ని కంప్లీట్‌గా ఎంకరేజ్ చేసేటువంటి ఎక్స్‌ట్రీమిస్టులు వీళ్ళు. వాడు గావచ్చు, హిందూ రాష్ట్రం కోరుకునే వాళ్ళు గావచ్చు, ముస్లిం రాష్ట్రం గావచ్చు, క్రిస్టియన్ రాజు ఎవరికైనా అదే వర్తిస్తది. వాళ్ళంతా గూడా టెర్రరిస్టులే. సో, వాళ్ళిప్పుడు మోడీ ప్రభుత్వాన్ని దించాలి ఎట్లాగైనా. దించాలి అంటే మోడీకి కూడా ఏ రకంగా అయితే షేక్ హసీనా విషయంలో చేసామో ఇండియన్ స్టూడెంట్స్‌ని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 2 ఇష్యూస్. మూడోది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే అమిత్ షా ఒక కమిటీ వేశారు. అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్‌లో ఏదన్నా పని మీద, వ్యాపారం మీద వెళ్ళినటువంటి భారతీయులు, వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా, వాళ్ళని సేఫ్‌గా మేము ఎవాక్యుయేట్ చేస్తాము అనేటువంటి దానికి సంబంధించి ఒక కమిటీ వేశారు. అట్లాగే ఎవరెవరైతే హిందువులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, క్రిస్టియన్ మైనారిటీస్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, బుద్ధిస్టులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, షేక్ హసీనాకి సపోర్టర్‌గా ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో, ఇస్లామిక్ వేర్పాటువాదులు, వాళ్ళందరూ కూడా ఏ మతానికి సంబంధించిన వాళ్ళు శుభ్రంగా ఇండియాకి రావచ్చినటువంటి దెబ్బ. ఆ మాటలు కూడా యూజ్ చేయడం జరిగింది. ఆ కమిటీ దానికి సంబంధించి పనిచేస్తుంది. దాంతో వేలాది మంది బోర్డర్స్‌లో నిలబడి భారత్‌లోకి రావడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కువగా వెస్ట్ బెంగాల్ వైపు ఇదంతా కనిపిస్తుంది. భూటాన్ వైపు వెళ్ళేవాళ్ళు కొంతమందున్నారు. నేపాల్ వెళ్ళేవారు. ఇట్లా రకరకాల ప్రయాణాలు కొనసాగుతున్నాయి. మైగ్రెంట్స్ పెరుగుతున్నారు నెమ్మది నెమ్మదిగా. వాళ్ళందరికి కూడా మైనారిటీస్ అయ్యుండి లేదా ముస్లిమ్స్ అయినా కానీ షేక్ హసీనాకు సంబంధించినటువంటి బ్యాచ్ వాళ్ళ మీద అటాకులు జరుగుతున్నాయంటే దాన్ని ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళందరినీ అంగీకరించబోతోంది భారతదేశం అని మనకి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఖచ్చితంగా ఇదే జరిగితే అంటే వాళ్ళు చెప్పడం ఇట్లా చెప్తున్నారు. ప్రాక్టికల్‌గా ఇది గనక జరిగితే అది హర్షించదగ్గ పరిణామమే అవుతుంది.